వీడియోలో మనం 12th క్లాస్ సిబిఎస్ఈ బోర్డు చాప్టర్లో ఉన్నటువంటి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనే చాప్టర్లో ఎంసీక్యూస్ని కవర్ చేస్తాను. మనకు తెలుసు టర్మ్ 1 ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇవ్వబోతున్నారని. సో కాబట్టి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో ఉన్న ఒక 10 ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ని నేను తయారు చేయడం జరిగింది. సో వాటిని నేర్చుకుంటే ఆ మోడల్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేయడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఆ 10 క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, లెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 అనే సెట్ డిఫైన్ చేశారు. లెట్ ఆర్ బి ద ఈక్వివలెన్స్ రిలేషన్. ఈక్వివలెన్స్ రిలేషన్ అంటే తెలుసు మనకి ఏంటి అంటే, ఈక్వివలెన్స్ రిలేషన్ ఏంటి అంటే ఏ రిలేషన్ అయితే సిమెట్రిక్, రిఫ్లెక్సివ్, ట్రాన్సిటివ్ ఈ 3 కండిషన్ని సాటిస్ఫై చేస్తే దాన్ని ఈక్వివలెన్స్ రిలేషన్ అని అంటారు. సో ఈక్వివలెన్స్ రిలేషన్ ఆన్ ఏ క్రాస్ ఏ అంటే అక్కడ ఈక్వివలెన్స్ రిలేషన్ ఫామ్ అయ్యేలాగా చేశారు. డిఫైన్డ్ బై ఏ కామా బి రిలేటెడ్ టు సి కామా డి. ఇలా ఫామ్ అవుతుందంట, ఏ కామా బి రిలేటెడ్ టు సి కామా డి. ఇఫ్ ఏ ప్లస్ డి ఈక్వల్ టు బి ప్లస్ సి, ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేయాలి. దెన్ ద ఈక్వివలెన్స్ క్లాస్ 1,3 ఈజ్ అంటే 1,3కి సంబంధించినటువంటి ఈక్వివలెన్స్ క్లాస్ అంటే మెయిన్గా ఈ కండిషన్ మనకి ఇక్కడ ఇచ్చారు కదా, ఏ ప్లస్ డి ఈక్వల్ టు బి ప్లస్ సి, ఈ కండిషన్ సాటిస్ఫై చేసే విధంగా 1,3కి ఏమవుతుంది అంటే వెరీ సింపుల్. మనకి ఇక్కడ 1,3 రిలేటెడ్ టు ఏ కామా బి, నేను 1,3ని ఇక్కడ సి కామా డి అని ఎస్యూమ్ చేసుకున్నాను. ఇందులో సి కామా డి అని ఎస్యూమ్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు ఏ కామా బి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అందులో ఈ ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే డి అంటే 3. సో కాబట్టి ఏ ప్లస్ 3 ఈక్వల్ టు 1 ప్లస్ సి బి అవుతుంది. సి అంటే 1 కదా ఇప్పుడు, సో 1 ప్లస్ బి అవుతుంది. అందుకే 1 ప్లస్ బి ఈక్వల్ టు 3 ప్లస్ సి అని తీసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఇటువైపు వచ్చే ఆన్సర్ ఏమైతే ఉంటుందో ఇటువైపు కూడా సేమ్ ఆన్సర్ రావాలి. కాబట్టి నేను ఈ ఆప్షన్ తీసుకోవడం జరిగింది, డి అనే ఆప్షన్. ఎందుకు అంటే చూడండి, ఇది ఏ వాల్యూ, 2 అనేది ఏ వాల్యూ అవుతుంది, 4 అనేది బి వాల్యూ అవుతుంది. కాబట్టి 1 ప్లస్ 4 5 వచ్చింది కదా, ఇక్కడ కూడా 2 సబ్స్టిట్యూట్, ఏ బదులు కూడా 2 సబ్స్టిట్యూట్ చేస్తే 3 ప్లస్ 2 5 అవుతుంది. సో రెండు వైపులా ఈక్వల్ ఆన్సర్ సాటిస్ఫై చేసే విధంగా ఈ ఆప్షన్ మాత్రమే ఉంది. కాబట్టి 1,3 2,4, 1,3కి ఈక్వివలెన్స్ రిలేషన్ ఏమవుతుంది అంటే 2,4 అవుతుంది. ఈ విధంగా ఈజీగా చెప్పేచ్చు ఇలాంటి మోడల్లో క్వశ్చన్ ఉంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఈక్వివలెన్స్ రిలేషన్ ఆన్ సెట్ ఏ ఈక్వల్ టు సెట్ ఏ 1 2 3 ఏ ఈక్వల్ టు 1 2 3 అనే సెట్ డిఫైన్ చేసి దానికి ఎన్ని ఈక్వివలెన్స్ రిలేషన్ని తయారు చేయొచ్చు మ్యాక్సిమం అని అడుగుతున్నారు. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఒక సెట్ లోపల 3 నెంబర్స్ కనుక ఉంటే దానికి మ్యాక్సిమం మనం 5 ఈక్వివలెన్స్ రిలేషన్స్ని తయారు చేయొచ్చు. ఈక్వివలెన్స్ రిలేషన్స్ అంటే రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ ఈ 3 రిలేషన్స్ని కూడా అదే అవ్వాలన్నమాట. 5 ఉంటాయి, ఎప్పుడైనా 3 ఉంటాయి. సో అవి ఏంటో తెలియాలి అంటే చూడండి, ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. ఇవన్నీ కూడా ఈక్వివలెన్స్ రిలేషన్స్ దీనికి తయారు చేసి మ్యాక్సిమం అవుతాయి అన్నమాట. 1,1 2,2 3,3, 1,1 2,2 3,3 1,2 2,1. సో ఇందులో మీరు చూసుకుంటే ప్రతి రిలేషన్ కూడా మీరు చూసుకోవచ్చు, రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ ఈ 3 కండిషన్ బేస్ చేసుకొని నేను ఈ రిలేషన్స్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ 3 రిలేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఇది మనకి ఈక్వివలెన్స్ రిలేషన్ అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, if a relation R on the set 1 to 3 be defined by R of 1 are equal to set 1,2 then R is అంటే 1,2 అనే ఈ విధంగా ఒక రిలేషన్ని ఫామ్ చేయాలనుకుంటున్నారు. దాన్ని బట్టి ఈ సెట్కి తయారయ్యే రిలేషన్ రిఫ్లెక్సివ్ అవుతుందా, ట్రాన్సిటివ్ అవుతుందా, సిమెట్రిక్ అవుతుందా అనేది మనం చెప్పాలి. సో ఈ రిలేషన్ నేను మొత్తం కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే 1,2 2,3 1,3 ఇలా మనం ఒక రిలేషన్ని నేను ఫామ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందంటే మనకి 1,2 ఈక్వల్ టు 2,3 1,3 అంటే మనకి ట్రాన్సిటివ్ యొక్క డెఫినేషన్ ఏం చెప్తుంది అంటే ఏ కామా బి కామా సి అనేది అయితే ఏ కామా సి అనేది ఉండాలి. అందుకే చూడండి ఇక్కడ 1,2 2,3 ఉంది, అప్పుడు 1,3 కూడా ఉంది. కాబట్టి అది ట్రాన్సిటివ్ రిలేషన్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, if the set A contains 7 elements and the set B contains 8 elements, then the number of 1 1 and onto mappings from A to B అంటే A అనే సెట్లో 7 ఎలిమెంట్స్ ఉన్నాయి, B అనే సెట్లో 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు ఎన్ని 1 1 అండ్ ఆన్టు మ్యాపింగ్స్ చేయొచ్చు అంటున్నారు. అసలు ఏమీ చేయలేం, 0 ఉంటాయి. బికాజ్ ఆఫ్ ఏంటి అంటే మనకి 1 1 కానీ ఆన్టు కానీ మ్యాపింగ్స్ చేయాలి అంటే 2 సెట్స్లో కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇది రూల్ గుర్తుపెట్టుకోవాలి.
ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం 1 1 అండ్ ఆన్ 2 మ్యాపింగ్స్ చేయగలం. అది మరి ఈక్వల్గా ఉన్నప్పుడు మరి ఆన్సర్ ఏంటి అని అడిగితే ఫ్యాక్టోరియల్ అనమాట. జస్ట్ అక్కడ ఏదైతే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్నాడో ఆ ఎలిమెంట్ దానికి ఫ్యాక్టోరియల్ చేయాలి. అంటే 6 అయితే 6 ఫ్యాక్టోరియల్, రెండిట్లో ఈక్వల్ నెంబరే కదా, దేనికి ఫ్యాక్టోరియల్ చేసినా సరిపోతుంది. 6 అంటే 6 ఫ్యాక్టోరియల్, 7 అంటే 7 ఫ్యాక్టోరియల్, 8 అంటే 8 ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ అంటే తెలుసు కదా, ఆ నెంబర్ నుంచి వెనక్కి మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం, 1 వరకు మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం, దాన్ని ఫ్యాక్టోరియల్ అంటాం. సో ఇలా రెండు ఈక్వల్గా లేనప్పుడు ఎటువంటి మ్యాపింగ్స్ జరగవు, కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసరికి 0. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ బీ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2/x, ఎక్స్ ఫర్ ఆల్, ఇక్కడ బిలాంగ్స్ టు ఉండాలి, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, దెన్ ఎఫ్ ఈజ్, అంటే ఎక్స్ అనేది అన్ని రియల్ నెంబర్స్కి డిఫైన్ చేశారు. అప్పుడు ఆ ఇచ్చిన ఫంక్షన్ ఏమవుతుంది, 1 1 అవుతుందా, ఆన్ 2 అవుతుందా, అసలు నాట్ డిఫైన్డ్ అవుతుందా, బైజెక్టివ్ అవుతుందా అనేది మనం చెప్పాలి. సో అన్ని రియల్ నెంబర్స్కి డిఫైన్ చేశాడు కాబట్టి నేను ఎక్స్ వాల్యూ 0 అని అజ్యూమ్ చేసుకున్నాను. కాబట్టి ఎఫ్ ఆఫ్ 0/2/0 వస్తుంది. 2/0 అంటే డినామినేటర్ ఎప్పుడైనా 0 అయితే అది నాట్ డిఫైన్డ్ అని మనందరికీ తెలుసు. కాబట్టి ఎఫ్ అనే ఫంక్షన్ నాట్ డిఫైన్డ్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఫామ్ Z ఇంటూ Z బైజెక్షన్స్, అంటే ఇచ్చిన ఫంక్షన్స్లో ఏది బైజెక్షన్ అవుతుంది. బైజెక్షన్ అంటే ఏంటి అంటే అది 1 1 ఆన్ 2 రెండు కూడా అవ్వాలి. సో నేను ట్రయల్ అండ్ ఎర్రర్లో చేసి చూశాను. సో ట్రయల్ అండ్ ఎర్రర్లో చేసి చూసినప్పుడు నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అనేది నాకు రావడం జరిగింది. 1 1 కోసం ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 తీసుకుంటాం, మనకి తెలిసింది x1 ప్లస్ 2 ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. x1 ప్లస్ 2 ఈక్వల్ టు x2 ప్లస్ 2, 2 2 క్యాన్సిల్, x1 ఈక్వల్ టు x2, 1 1 అయిపోయింది. ఆన్ 2 కోసం లెట్ y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2, ఇచ్చిన ఫంక్షన్ y అని తీసుకుంటాం మనం. y అని తీసుకొని y మైనస్ 2 ఈక్వల్ టు x, అంటే xను ఫైండ్ అవుట్ చేసాం. ఈ xని తీసుకెళ్ళి మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. y మైనస్ 2, x ఈక్వల్ టు y మైనస్ 2 కదా, అంటే ఇందులో y మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ y మైనస్ 2 ఈక్వల్ టు y మైనస్ 2 ప్లస్ 2, ప్లస్ 2 ప్లస్ మైనస్ 2 క్యాన్సిల్, y మిగిలింది. సో ఎప్పుడు కూడా ఆన్ 2లో మనకి ఇలాగే రావాలి. y లాస్ట్లో y అనేది ఆన్సర్గా వస్తే అది మనకి ఆన్ 2 అవుతుంది. హెన్స్ ఎఫ్ ఆఫ్ x ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఈజ్ 1 1 అండ్ ఆన్ 2, కాబట్టి అది బైజెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, if f maps R to R be the function defined by f of x equal to x cube plus 5, then f inverse of x is, అంటే f of xని x cube plus 5గా డిఫైన్ చేసినప్పుడు x plus 5 ఏమో x cube plus 5కి f inverse of x ఏమవుతుంది అంటే లెట్ y ఈక్వల్ టు f of x. దాన్ని మనం ఎప్పుడు కూడా f inverse ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలాగే y ఈక్వల్ టు అని తీసుకుంటాం. y ఈక్వల్ టు x cube plus 5, y మైనస్ 5 ఈక్వల్ టు x క్యూబ్, 5ని ఇటువైపు తీసుకెళ్ళాం. అప్పుడు ఈ క్యూబ్ ఇటువైపు తీసుకెళ్తే హోల్ పవర్ 1/3 అవుతుంది అనమాట. సో అది వచ్చేసి మన ఆన్సర్. ఇందులో y బదులు x సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ x ఈక్వల్ టు x మైనస్ 5 హోల్ పవర్ 1/3 అయిపోయింది. చాలా ఈజీ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ xని ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్, ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అండ్ జీ మ్యాప్స్ బి టు సి బి ద బైజెక్టివ్ ఫంక్షన్స్, దెన్ జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్, అంటే ఎఫ్ జీ అనే రెండు ఫంక్షన్స్ బైజెక్టివ్ ఫంక్షన్స్ అయితే జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఏమవుతుంది అంటే, ఇది ఆల్రెడీ మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న థీరం ఇది. థీరంనే డైరెక్ట్గా క్వశ్చన్ అడిగాడు. ఎప్పుడు కూడా జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అవుతుంది. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అనేది అవుతుంది. ఆ థీరంనే మనం డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. అది నెక్స్ట్, ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఆర్ మైనస్ 3/5 టు ఆర్ బి డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x ప్లస్ 2/5x మైనస్ 3, అయితే ఇందులో ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది అని అడిగాడు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ బట్టి మనం తెలుసుకోవచ్చు. అయితే ఏంటంటే ఇందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, కాబట్టి ఈ ఆప్షన్ ప్రకారం మనం ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో తెలుసు కదా, లెట్ y అని తీసుకొని ముందు ఆల్రెడీ సమ్లో చేసాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని ఫైండ్ అవుట్ చేయాలి. చేస్తే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x ప్లస్ 2/5x మైనస్ 3 వచ్చింది. కాబట్టి అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. చూసుకోండి ఇక్కడ సేమ్ యాజ్ టీజ్ వచ్చింది. కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, లెట్ ఎఫ్ మ్యాప్స్ ఎన్ టు ఆర్ బి ద ఫంక్షన్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x మైనస్ 1/2 అండ్ జీ మ్యాప్స్ క్యూ టు ఆర్ బి అనదర్ ఫంక్షన్ డిఫైన్డ్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2, దెన్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ 3/2. జీ సర్కిల్ ఎఫ్ అంటే మన అందరికీ తెలుసు జీ ఆఫ్ ఎఫ్ అని. సో జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3/2. సో ఆన్సర్ కనుక చూస్తే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని వస్తుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్లో ఎక్స్ బదులు 3/2 సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి 2 × 3/2 మైనస్ 1/2, 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అవుతుంది.
3 మిగులుతుంది, 3 - 1/2 అవుతుంది. 3 - 1 అంటే 2, 2/2 g(1) వచ్చింది. g(1) అంటే g(x) అనే ఫంక్షన్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. 1 + 2 = 3. సో 3 ఈజ్ అవర్ ఆన్సర్. సో దీస్ ఆర్ ద 10 క్వశ్చన్స్. అంటే ఇవే మన రిలేషన్స్ అనే ఫంక్షన్లో ఉన్న 10 క్వశ్చన్స్ ఇవే. సో మీకు ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ చాప్టర్లో ఉన్న క్వశ్చన్ MCQs ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి అంటే చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. సో అవి మీకు త్వరగా మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది. సో ఆన్సర్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకేమైనా డౌట్ వస్తే కామెంట్లో రాయండి. నేను దానికి నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్ని క్లారిఫై ఖచ్చితంగా చేస్తాను. సో hope you understand the video. By signing off.